అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్. ప్రముఖ ఫోక్ డాన్సర్ ది విన్నర్ జానులెరీ అండ్ దిలీప్ మధ్య విభేదాలు మళ్ళీ బగ్గుమంటున్నాయా? ఇద్దరి లవ్ బ్రేకప్ అయిందా? ఇద్దరి ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూస్తే అలాగే అనిపిస్తుంది. సో వివరాల్లోకి వెళ్తే, ఇన్స్టాగ్రామ్లో దిలీప్ సంచలన పోస్ట్ చేశారు. ప్రేమలో నేను మరోసారి మోసపోయానంటూ కూడా ఆ పోస్ట్ చేశారు. అండ్ మరోవైపు జాను కూడా బిగ్ బాస్లో తనూజా చెప్పిన మాటల్ని, అంటే మనం ఎవరికైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో వాళ్ళ నుంచి కూడా అంతే ఇంపార్టెన్స్ వస్తేనే ఆ రిలేషన్ని క్యారీ చేయాలి, లేదంటే లేదు అన్నదాన్ని 100% కరెక్ట్ అంటూ జానులెరీ కూడా పోస్ట్ చేసింది. సో దీంతో ఇద్దరి మధ్య ఏమైంది అన్న చర్చ బయటకు వస్తుంది. జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు నిన్ను ప్రేమించడం, ప్రేమలో మరోసారి మోసపోయానంటూ దిలీప్ దేవ్గన్ పోస్ట్ చేశాడు. అయితే దిలీప్ దేవ్గన్ ఇన్స్టా పోస్టుతో జానులెరీతో బ్రేకప్ అయిందా అని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా జానులెరీ దిలీప్ దేవ్గన్ ప్రేమలో ఉన్నారు. అయితే త్వరలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కూడా వెల్లడించారు. అయితే జానులెరీ ప్రముఖ ఫోక్ డాన్సర్ డి విన్నర్ అలాగే దిలీప్ వీళ్ళిద్దరూ కూడా ప్రేమలో ఉన్నట్టు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కూడా వెల్లడించారు. బట్ ఇప్పుడు తాజాగా ఇద్దరు ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూస్తుంటే మళ్ళీ వీళ్ళ మధ్య విభేదాలు ఏమన్నా వచ్చాయా అని పుకార్లు షికారు చేస్తున్నాయి. జానులెరీ అలాగే దిలీప్ మధ్య ఏం జరిగింది, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి డీటెయిల్స్ అందిస్తారు. సో చూద్దాము ఏం జరిగిందో. అసలు జానులెరీ అలాగే దిలీప్ మధ్య బ్రేకప్ జరిగిందా అన్న ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇటీవల వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కూడా వెల్లడించారు. బట్ ఇంతలోనే ఇద్దరి ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూస్తే ఫ్యాన్స్కి వీళ్ళ మధ్య మళ్ళీ విభేదాలు వచ్చాయా అన్న డౌట్ కలుగుతుంది. ఏం జరిగింది అని ఫ్యాన్స్ మధ్య కూడా ఒక సందేహం అయితే నెలకొంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. రైట్ గౌతమి, జానులెరీ అలాగే దిలీప్కి బ్రేకప్ జరిగిందా? వాళ్ళ ఇన్స్టా పోస్టుల ఆంతర్యం ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. రైట్ రాధిక, అయితే ప్రెసెంట్ మనం కనుక చూసుకున్నట్లయితే జానులెరీ అలాగే దిలీప్ దేవ్గన్ కొన్ని నెలల క్రితం ఇద్దరు కూడా మేము ఒకటవబోతున్నాము, మేమిద్దరం కూడా పెళ్లి చేసుకోబోతున్నాము అతి త్వరలో అని చెప్పి ఇద్దరు కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. దాని తర్వాత చాలా మంది నెగిటివ్ కమెంట్స్ చేసేసరికి దానికి సంబంధిస్తూ జానులెరీ నేను పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని చెప్పి కూడా తను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వీడియో చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూసాము. అయితే కొన్ని నెలల తర్వాత ఎప్పుడైతే వీళ్ళిద్దరు పోస్టులు పెట్టడం జరిగిందో, ఇద్దరం కూడా పెళ్లి చేసుకుంటాము, ఇద్దరం కలిసి అని పోస్ట్ పెట్టిన తర్వాత దిలీప్ దేవ్గన్ ప్రత్యేకంగా దిలీప్ దేవ్గన్ కి సంబంధించి అటు జానులెరీ వీడియోస్ పెట్టడం కానీ, లేకపోతే జానులెరీ ఫొటోస్ పెట్టడం కానీ, లేకపోతే జానులెరీ తన అకౌంట్ లోని దిలీప్ గురించి పెట్టడం కానీ ఏ ఒక్కరు కూడా చేయలేదు. కానీ ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా, లేకపోతే అసలు పెళ్లి చేసుకుంటారా లేదా అనుకుంటున్న టైంలోని నిన్న ఒక్కసారిగా మనం చూసుకున్నట్లయితే అకౌంట్ నుంచి ఇటు దిలీప్ దేవ్గన్ జానులెరీని ఫాలో అవుతున్నాడు అకౌంట్ లోని. బట్ జానులెరీ అకౌంట్ కి వచ్చేసరికి తను అన్ఫాలో కొట్టినట్టు కూడా కనిపిస్తుంది. అలాగే వీళ్ళిద్దరూ పెట్టిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసేసినట్టు కనిపిస్తుంది. అండ్ జానులెరీకి సంబంధించి ఈ రోజు తన స్టోరీ కనుక మనం చూసుకున్నట్లయితే తను చాలా డిప్రెషన్ లో ఉన్నట్టు, చాలా బాధపడుతున్నట్టు, మనిషిని చాలా ఎక్కువగా నేను నమ్మాను, మనం నమ్మడమే కాదు అటు నుంచి కూడా మనకి అలాంటి నమ్మకాన్ని వాళ్ళు కలిగించాలి, మనం ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాదు అటు నుంచి కూడా ఆ ఇంపార్టెన్స్ రావాలి అని చెప్పి ఇలాంటి ఉద్దేశం వచ్చేటట్టు తన స్టేటస్ లో పెట్టిన స్టోరీస్ కావచ్చు, లేకపోతే తనని అభిమానించే అభిమానులు కూడా దాన్ని పెట్టడం, మీరు అనవసరంగా ఏడవకండి, ఇంపార్టెంట్ అంటే వాల్యూ ఉన్న పర్సన్ గురించి మీ కన్నీళ్ళని వేస్ట్ చేసుకోకండి, వాల్యూ లేని పర్సన్ గురించి మీ కన్నీళ్ళు వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి పెట్టడం కావచ్చు, వాళ్ళ అభిమానులు పెట్టిన స్టేటస్లు కూడా స్టోరీలని కూడా తిని ఒక స్టోరీలో పెట్టడం కావచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇదంతా కనుక చూసుకున్నట్లయితే అటు పోస్ట్ డిలీట్ చేయడం, ఇటు డిప్రెషన్ లో ఉన్నట్టు తిని కొన్ని సీన్స్ ని పెట్టి తిని కొన్ని కింద కమెంట్స్ రాయడం. సో ఇదంతా చూస్తూ ఉంటే అటు దిలీప్ దేవ్గన్ కి అలాగే జానులెరీకి మధ్య కూడా ఏదో జరిగింది, వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవట్లేదు, ఇటు జానులెరీ వదిలేసిందా, లేకపోతే దిలీప్ దేవ్గన్ వదిలేసిందా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చాయి, ఎటువంటి ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయి, ఎందుకు వీళ్ళిద్దరూ విడిపోయారు అన్న దానిపైన కూడా ఈ రోజు
రోజు చాలా మంది అభిమానులు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జానులిరి అకౌంట్ లోని కమెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంది, అటు దిలీప్ కూడా కమెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో కూడా వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, అప్పుడు కూడా చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చి దూరంగా ఉన్నారు. బట్ అయినప్పటికీ తర్వాత మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ చేసుకొని మాట్లాడుకొని మళ్ళీ ఇద్దరు ఒకటయ్యి ఒక ఈవెంట్ లోని ఇద్దరు కూడా కలిసిన ఫోటోలు దిగి మేమిద్దరం కలవబోతున్నాము, మా ఫ్యామిలీలో మా లైఫ్ లో ఒక స్టెప్ ముందు అడుగు వేయబోతున్నాము అని చెప్పిన తర్వాత చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఫీల్ అయిన వెంటనే మళ్ళీ విత్ ఇన్ 2-3 months లోనే మళ్ళీ ఈ విధంగా పోస్టులు డిలీట్ చేయడం అన్నది అసలు ఏం జరుగుతుంది? కొంతమంది ఇప్పుడు జానును కూడా నెగిటివ్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టీ షోకి సంబంధించి జానులిరి ఎన్ని ఫేస్ చేసిందో మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు D9 D10 ఇప్పుడు నడుస్తున్న రీసెంట్ సీజన్ లో కూడా జానులిరి వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా కూడా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఏం జరిగింది? తన కెరియర్ కి ఏమైనా అడ్డొస్తున్నారా, లేకపోతే తన కెరియర్ లో ఏమైనా తిను ముందుకెళ్ళొద్దు అన్నట్టు ఏమైనా చెప్తున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది? రైట్, ఒక 1 minute హోల్డ్ లో పెడదాము కాల్, ఎందుకంటే దిలీప్ దేవిగన్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నేను నీకు మాట చెప్పను, నేను నిన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. కానీ నా జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? నీలాంటి దాన్ని ప్రేమించడం. నేను నీకు మాట చెప్పను, నేను నిన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. కానీ నా జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? నీలాంటి దాన్ని ప్రేమించడం. నేను నీకు మాట చెప్పను, నేను నిన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. కానీ నా జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? నీలాంటి దాన్ని ప్రేమించడం. నేను నీకు మాట చెప్పను, నేను నిన్ను ప్రేమించినంతగా ఎవరిని. దిలీప్ ఏం మాట్లాడారు? కింద ఒక సైడ్కి ఒక అమ్మాయి ఫోటో కూడా ఉంది, దాని మీద క్వశ్చన్ మార్క్ ఉంది. సో దిలీప్ మాటల ఆంతర్యం ఏమనుకోవచ్చు? రైట్, అయితే ఇది మనం జానుని ఉద్దేశించి అన్నాడు అన్నట్టుగానే మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే పోస్టులు డిలీట్ చేయడం కావచ్చు, అండ్ ప్రతిదీ తన స్టేటస్ లో పెట్టుకున్న సాంగ్స్ గురించి కావచ్చు, ఏదైనా సరే మనం ఎటువంటి ఎమోషన్ లో ఉన్నాము, మనం ఆనందంగా ఉన్నామా, బాధగా ఉన్నామా, మనం స్టేటస్లు బట్టే మన యొక్క మూడ్ స్వింగ్ ఏ విధంగా ఉంది, మనం ఎటువంటి డిప్రెషన్ లో ఉన్నామా అన్నది ఇట్టే పసిగట్టేస్తూ ఉంటారు జనాలు. సో ఈ రోజు వాళ్ళు ఉన్న ఏదైతే ఎమోషన్ ని వాళ్ళు మోస్తూ ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళు పోస్టులు పెట్టడం కావచ్చు, దానికి సంబంధించిన సాంగ్స్ పెట్టడం కావచ్చు. సో సంథింగ్ ఏదో జరిగింది, వీళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అనేది జరిగింది. కానీ అది ఎవరు బ్రేకప్ చేసుకున్నారు, ఎటువంటి కారణాలతో బ్రేకప్ చేసుకున్నారు, లేకపోతే ఆల్రెడీ తన పెళ్లి అయ్యి కొడుకున్నాడు కాబట్టి మేబీ అక్కడ ఏమైనా క్లాషెస్ వచ్చినాయా? ఎందుకంటే జానులిరి కూడా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏ రోజు దిలీప్ తో ఉండడం కానీ, లేకపోతే దిలీప్ తో ఒక ఫోటో పెట్టడం కానీ, లేకపోతే దిలీప్ తో సాంగ్స్ చేయడం కానీ ఏది కూడా నడవని పరిస్థితి కనిపించింది. అండ్ ఇటు అబ్బాయి దగ్గర నుంచి కూడా నీకు నేను ఉన్నాను కదా అన్న, నేను నీకు ఒక్కదాన్ని చాలు కదా, నువ్వు నాకు ఒక్కడివి చాలు అని చెప్పి వీళ్ళిద్దరికి సంబంధించిన రీల్స్ చాలా విధంగా ఇద్దరే చేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. మరి అయితే ఎందుకు వీళ్ళు బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటామని ఎందుకు చెప్పారు, ఈ రోజు మళ్ళీ ఎందుకు బ్రేకప్ చేసుకున్నారు, రీజన్ ఏంటి అని కూడా చాలా మంది ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ గౌతమి. రైట్, జానులిరి దిలీప్ దేవిగన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ కూడా 4 నెలల క్రితం వెల్లడించారు. బట్ ఏమైందో ఏమో కానీ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పోస్టులు, వాళ్ళు పెడుతున్న పోస్టులను చూసి ఫ్యాన్స్కి కూడా సందేహాలు వస్తున్నాయి. సో దిలీప్ మాట్లాడిన మాటలు కూడా చూసాము. నేను ప్రేమించి తప్పు చేశాను, రెండోసారి కూడా మోసపోయాను అంటూ దిలీప్ మాట్లాడాడు. అలాగే మరోవైపు జాను కూడా ఒక పర్సన్ నుంచి సేమ్ ఇంపార్టెన్స్ వస్తేనే ఆ రిలేషన్ని క్యారీ చేయాలి అన్న విధంగా ఒక పోస్ట్ పెట్టి, సో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్నది స్పష్టంగా ఫ్యాన్స్కి అయితే అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకునే పరిస్థితి లేదా అంటూ కూడా షికార్లు చేస్తున్నాయి. మాట చెప్పను, నేను నిన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. కానీ నా జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? నీలాంటి దాన్ని ప్రేమించడం. నేను నీకు మాట చెప్పను, నేను నిన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. కానీ నా జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? నీలా